అందరికీ నమస్కారం అండి. నా పేరు బి సందీప్ కుమార్. ఉప్పరపల్లి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను. మనం ఈ రోజున రెండు విషయాలు మాట్లాడుకుందాము. ఒకటి క్షయవ్యాధి అంటే ట్యూబర్క్లోసిస్ అంటారు. రెండో విషయము నిక్షయ్ మిత్ర ఇనిషియేటివ్. సో మొదటగా ఈ క్షయవ్యాధి అనేది ఈ రోజున భారతదేశంలో ఒక పెద్ద ఇబ్బందికరంగా అంటే ఆరోగ్య సమస్యలలో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటటువంటి జబ్బు. సో ప్రతి సంవత్సరము భారతదేశంలో 26 లక్షలకు మంది పైగా ఈ యొక్క జబ్బున బారిన పడుతూ ఉన్నారు. ఈ పడిన వాళ్ళలో దాదాపు 4 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. సో దీన్ని నిర్మూలించాలనేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉచిత మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి నెల వారికి కొంత ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. 2025 లోపల దీన్ని నిర్మూలించే పనిలో భాగంగా గవర్నమెంట్ ఈ రోజున అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా కొన్ని ఆబ్జెక్టివ్స్ను అలానే కొన్ని ఇనిషియేటివ్స్ను అంటే కొన్ని విధానాలు తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి నిక్షయ్ మిత్ర. సో సింపుల్గా ఇది ఏంటి అంటే టీబీ జబ్బున బారిన పడిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీని లేదా జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీని ఆ స్టేట్లో ఉన్నటువంటి కమ్యూనిటీలో ఇండివిజువల్స్ అంటే కొంతమంది చారిటీ చేసే వాళ్ళు ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే టీబీ నిర్మూలించే కార్యక్రమంలో భాగస్వాములు అయితే బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశము. సో టీబీ వచ్చింది, మనం మందులు ఇస్తూ ఉన్నాము, కొంతవరకు ఆర్థిక సహాయం గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది. సో వీళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏం చేస్తారు? వీళ్ళు ఇన్వాల్వ్ అయితే టీబీ వచ్చిన వారికి ఏ రకంగా అయితే మందులు ఇస్తున్నామో ఇంపార్టెంట్ అది మనకి అవసరతను, అలాగే ఆ పర్సన్కి ఆ జబ్బు తగ్గేంత వరకు సరైన పోషక ఆహారం కూడా అంతే అవసరం. సో ఈ విషయంగా ఎవరైతే ఆ ఇండివిజువల్ అంటే సింగిల్ పర్సన్ కానీ లేదా ఎన్జిఓస్ కానీ అక్కడ ఎవరైనా లోకల్గా ఉన్నటువంటి ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు అని మనం అంటాం వాళ్ళు కానీ, సో వీళ్ళు ఆ టీబీ పేషెంట్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతున్న అన్ని నెలలు వారికి ప్రతి నెల గవర్నమెంట్ నిర్దేశించినటువంటి పరిధిలో వారికి ఆహారం అదే మనం న్యూట్రిషన్ అంటాం, ఆహారం వాళ్ళకి సప్లై చేయగలిగితే వీరి ఏదైతే మరణాల సంఖ్య కూడా తగ్గించవచ్చు. మనము ట్రీట్మెంట్కి కూడా వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు. అనుకున్న టైంకి వాళ్ళు ఆ జబ్బు నుంచి బయటపడతారు. సో ఈ యొక్క నిక్షయ్ మిత్ర ఒక ముఖ్య ఉద్దేశము న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ను అనేది సపోర్ట్ చేయడము. సో ఈ రోజున మేము మా ఉప్పరపల్లి వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ తరపున కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా నేను ఈ యొక్క ఇనిషియేటివ్ని ఈ సంవత్సరం నుండి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మొదటగా మా పరిధిలో ఉన్నటువంటి టీబీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ అయితే మేము ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తున్నాము. ఈ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. సో అలానే వారికి డయాగ్నోస్టిక్ అంటే ఏదైనా పరీక్షలు చేయాలన్నా కూడా వాటికి సంబంధించిన ఖర్చులు కూడా మేము భరిస్తాం ఇప్పటి నుంచి. సో నేను కోరుకునేది ఒకటి, ఇది ఒక మంచి ఉద్దేశము. ప్రధాని గారు ఏదైతే మనం ప్లాన్ చేశారో, సో రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వారి పరిధిలో వారి పంచాయతీ పరిధిలో అక్కడ లోకల్గా ఉన్నటువంటి పెద్ద మనుషులతో ఎన్జిఓస్ ఎవరైనా ఉన్నా చారిటీ చేస్తున్న వాళ్ళతో ఎవరితోన్నా ఉంటే కొలాబరేట్ అయ్యి ఈ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది మనము ఆ టీబీ క్లయింట్స్కి ఇవ్వగలిగితే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు. అలానే మనం ఆల్రెడీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాము, ఏ రకంగా టీబీ రాకుండా కూడా చూసుకోవాలని. సో అది కూడా మనము ఈజీగా అందరితో కలిసి చేయొచ్చు. సో
చివరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది కమిటీ హెల్త్ ఆఫీసర్స్ మీ ఏరియాలో దీన్ని అందరూ ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు తీసుకురాగలిగితే టీబీ పేషెంట్కి చాలా ఉపయోగకరము. ఏదైతే 2025 లోపల 25 కల్లా ఈ టీబీ ఎలిమినేషన్ కూడా ఏదైతే అనుకుంటా ఉన్నారో అది కూడా మనం సాధించుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.